దేవుడు అరిటాకుకు శిక్ష విధించాడని మీకు తెలుసా? మామిడి ఆకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉండాలి, అసలు నేను లేనిది ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా పలుకుతుంది. అది విన్న దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్షను విధించాడు. ఇకపోతే కరివేపాకు, వంటలలో నేను లేనిదే ఆ వంటలకు రుచి అనేదే ఉండదు, కాబట్టి నేనే గొప్ప ఆకుని అని గర్వంగా పలికింది. అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకును వేరి పారేసే ఆలోచనను మనిషికి కలిగించాడు. ఇదంతా విన్న అరిటాకు, ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పకుండా వాడతారు, అందుకే నేను నీకంటే చాలా గొప్ప ఆకుని అని గర్వంగా పలుకుతుంది. ఇది విన్న దేవుడు ఆలోచించాడు. అరటి ఆకులో తిన్నాక ఆ అరటి ఆకు బ్రతుకుని చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు. తమలపాకు, నన్ను శుభకార్యాల్లోనే కాదు, నన్ను తాంబూలంగా వేసుకు